హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే బాహుబలి ది ఎపిక్ ఎక్స్టర్నల్ టీజర్ అయితే వచ్చేసింది. చాలా రోజులైంది ఇది వచ్చి. లేట్గా చేయడానికి రీజన్స్ ఏంటంటే, నేను అప్పుడు బాహుబలి మూవీకి వెళ్ళి మూవీ వీడియోస్ పెట్టాను. అండ్ లాస్ట్లో నాకు థియేటర్లో టీజర్ ప్లే చేయలేదు. తర్వాత చాలా వీడియోస్ నాకు వచ్చేయడం వల్ల నేను బిజీ అయిపోయాను. సో ఈ వీడియోస్ చేస్తూ బయట వర్క్స్ చేసుకుంటూ కాలేజ్ ఇవన్నీ మేనేజ్ చేసుకోలేదు. సో అందుకనే లేట్ అయింది. బట్ మిస్ అవ్వకూడదు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా నా సైడ్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు మ్యాక్సిమం. ఎందుకంటే బాహుబలి దీపిక అందరు రియాక్షన్స్ కావాలనుకుంటారు కాబట్టి. ఇప్పుడు నాకు టైం లేకపోయినా కూడా ఖచ్చితంగా ఇది చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒకసారి చూశాను, చాలాసార్లు చూశాను. బట్ నా రియాక్షన్ మీరు చూడాలి కాబట్టి ఇది ఖచ్చితంగా రికార్డ్ చేస్తున్నాను నేను. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే బాహుబలి దీపిక చూసేద్దాం. రాజమౌళి ప్రజెంట్. బాహుబలి ప్రాణం పోసి పెంచుకున్న నా బిడ్డ తన కోసం ఆ పరమశివుడు రాసిన గమ్యమేంటో అప్పుడు నాకు తెలియలేదు. ఓకే, తన మరణం ఒక ముగింపు కాదు, ఓ మహాకార్యానికి ప్రారంభం. నిజమే, అది నిజమే. తన గమ్యం యుద్ధం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం రమ్యకృష్ణ గారిది సూపర్ నిజంగా. తప్పుకో విశాసుర, బాహుబలికి శిక్ష తప్పదు. సోదరా ఇంద్ర, నీకు బాహుబలి కావాలంటే నన్ను గెలిచి తీసుకో. సూపర్ నిజంగా. అస్సలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి చూడండి నాకు. ఇంక ఈ మూవీ రిలీజ్ రోజు ఇంకేటైపోతామో మనం. మామూలుగా లేదు అస్సలు. అది జరిపోయింది నిజంగా. మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్టివేట్ అయింది. బాహుబలిని ఎవరు కాపాడతారు ఇప్పుడు? జై మహాకాల. జై మహాకాల. అది అదే ప్రశ్న ఇంద్ర. ఇప్పుడు నిన్నెవరు కాపాడతారా? నిజమే. ఈ 14 లోకాల మనుగడ ఒకే ఒక మానవుడి చేతిలో. ఆ శక్తి పేరి బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్ 1. మామూలుగా లేదు అస్సలు. నిజంగా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వేరే లెవెల్ అసలు. నిజంగా చాలా బాగుంది నిజంగా. అంటే ఇది నేను ఆల్రెడీ చూసాను, నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వెళ్ళి ఈ హెడ్ఫోన్స్లో చూడడం నాకు ఇంకా బాగా నచ్చింది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మళ్ళీ చూడాలి. బట్ చాలా టైం పడుతుంది ఇది రావడానికి. సో దానివల్ల కొంచెం బాధ. బట్ ఓకే, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇద్దరు ఫైట్స్ కానీ పార్ట్ 1 అంటున్నారు కాబట్టి ఇది ఎన్ని పార్ట్స్ ఉంటుంది? మ్యాక్సిమం 2 పార్ట్స్ ఉంటుంది అనుకుంటున్నాను, రాజమౌళి గారిది కాబట్టి. సో ఫిలిం బై ఇషాన్ శుక్లా గారు కాబట్టి. బట్ రాజమౌళి గారు కేర్ తీసుకుంటే ఓకే, బట్ తీసుకోకపోతే కొంచెం గ్రాఫిక్స్లో కాంప్రమైజ్ వస్తే మాత్రం చాలా కష్టపడాలి. ఎందుకంటే యానిమేషన్ మూవీస్ ఇప్పుడే ప్రభాస్ గారు ఫస్ట్ టైం చేస్తున్నారు. సో దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ రాకూడదని, అది మెయిన్ బాహుబలికి అస్సలు రాకూడదని నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.